భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చిస్తున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ యామిని. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన కమిటీ సమావేశం మొదలైంది. సమావేశంలో రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి తరచుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన నిన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందో తెలుసుకోమని క్రమశిక్షణ కమిటీని ఆదేశించినట్టు చెప్పారు. దాంట్లో భాగంగానే కాసేపటి క్రితం క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. రాజగోపాల్ రెడ్డి తరచుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా మునుగోడులో 2 సార్లు ఆయన మీటింగ్లో ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ని క్రమశిక్షణ కమిటీ మానిటరింగ్ చేస్తూ ఉంది. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ 4 సార్లు ట్వీట్ చేశాడు. రేవంత్ రెడ్డి టార్గెట్గా 4 సార్లు ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లను కూడా క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. ఈ పరిశీలించిన అనంతరం రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఒక కంక్లూషన్కి వచ్చే అవకాశం ఉంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలా, లేదంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను కమిటీ పిలిచి ఆయనతో మాట్లాడాలా, లేదంటే కమిటీనే ఒక ఇద్దరు మనుషులతోనో, 2 ఎమ్మెల్యేలతోని లేదంటే 2 నాయకులతోనే ఒక కమిటీగా ఫ్రేమ్ చేసి రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పంపించి ఆయన దగ్గర నుంచి వివరాలన్నింటినీ సేకరించాలనే అంశానికి సంబంధించి కాసేపట్లోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఇటు పార్టీ ప్రభుత్వం 2 డిఫేమ్ అవుతున్నాయి. తద్వారా నాయకులలో కొన్ని మనస్పర్ధలు వస్తే అది రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యను ఒక కంక్లూజన్కు తీసుకురావాలని భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం అయితే కమిటీ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆయన చేసినటువంటి ట్వీట్లు, రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఒక వ్యాఖ్య చేయగానే దానికి వ్యతిరేకంగా, దానికి కౌంటర్గా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎవరికి వారు వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే కుట్రకు కాంగ్రెస్ కార్యకర్తలు, నిఖాసైన కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరనే ఒక కౌంటర్ ట్వీట్గా పెట్టారు. దాంతోపాటుగా రేవంత్ రెడ్డి యూట్యూబ్ జర్నలిస్టులకు, ముఖ్యంగా సోషల్ మీడియా జర్నలిస్టులను కొంతమందిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. పాలకులు సోషల్ మీడియా జర్నలిస్టులను గౌరవించాలి తప్ప వాళ్ళను అగౌరవపరచకూడదు, అవమానపరచకూడదు అని చెప్పారు. దాంతోపాటుగా సోషల్ మీడియా జర్నలిస్టులను అందరినీ, అంటే కొంతమందిని తన ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో చీట్ చాట్ చేసి అక్కడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇక తాజాగా మంత్రులు అంటే పదవులు మీకైనా, దాంతోపాటుగా నిధులు కూడా మీకైనా అని కొంతమంది మంత్రులను, కొంతమంది ప్రభుత్వ పెద్దలను ఉద్దేశిస్తూ ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఇట్లా తరచూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇటు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ నష్టపరిచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్కి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సమావేశం జరుగుతుంది. సమావేశం అనంతరం రాజగోపాల్ రెడ్డిపై ఒకవేళ చర్యలు తీసుకుంటారా, ముందు షోకాజ్ నోటీసులు ఇస్తారా, లేదంటే రాజగోపాల్ రెడ్డి నుంచి లిఖితపూర్వకంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు ఆన్సర్ని అడుగుతారా, లేదంటే ఒక కమిటీని ఫ్రేమ్ చేసి ఆయన దగ్గరికి పంపించి ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరాలను తెలుసుకుంటారా అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సిద్ధార్థ్.